గుడ్ మార్నింగ్ రాహుల్. రాహుల్ 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 రోష్ని రాహుల్ వస్తున్నా. రోష్ని ఏమైంది? రాహుల్ చూసావా? రాహుల్ ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. ఇంత పొద్దున్న వెళ్ళాడు వాడు. రాహుల్ రాహుల్ ఎక్కడికి వెళ్ళాడు? రాహుల్ ఎక్కడైనా చూసావా? నీకు తెలుసా? రాహుల్ నటాషా, లీవ్ ఇట్. డోంట్ ఫీల్ బ్యాడ్ నటాషా. నువ్వు టెన్షన్ అవ్వకుండా ఉండడానికి అలా అన్నాడు, అంతే కదా? నువ్వు వెతికి చూసావా? మొత్తం చూసానే, కానీ ఆయన ఎక్కడ లేదు. ఏ రిలాక్స్, ఇక్కడే ఉంటాడు, వేరెక్కడికి వెళ్తాడు? రాహుల్ ఏమైంది? ఏమైంది మహేష్? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు కనపడకుండా పోయేసరికి పాపం టెన్షన్ పడింది. అవును, ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు? ఫ్రీ టికెట్, 3 రోజులు ఎంజాయ్మెంట్ అని చెప్పి మన్ని మోసం చేశారు. ఏమంటున్నా? ఇంపార్టెంట్ గా ఒక కాల్ చేద్దాం అనుకుంటే రేంజ్ లేదు, ఏమీ లేదు ఇక్కడ. ఒక 5-6 కిలోమీటర్ నడిచిన తర్వాతే టవర్ దొరికింది. తనతో చెప్పి వెళ్ళొచ్చు కదా, తను ఎంత భయపడిందో తెలుసా? సారీరా, నేను వెళ్ళేటప్పుడు నువ్వు నిద్రపోతున్నావు, డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నా, అంతే. సారీ. ఇట్స్ ఓకే. వావ్, టేస్ట్ అదిరిపోయింది. నటాషా, నువ్వు చాలా బాగా కుక్ చేసావు తెలుసా? వంట బాగానే ఉంది, కానీ అది ఎంజాయ్ చేయాలంటే ఈ గ్లాస్ వాళ్ళపై ఏదైనా మిక్సింగ్ ఉంటేనే బాగుంటుంది. కరెక్ట్. అయితే ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేద్దామా? అయ్యో మా కూతు బాబు, మీరందరూ ఏమన్నా చేసుకోండి. ఏంటి ఓకేనా విషు? అయ్యో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఓకే, Cheers. ఒక్కొక్కరు ఒక్కో బ్రాండ్ తాగుతున్నారు. ఈ బీ ఇండియన్ బై ఇండియన్ కాన్సెప్ట్ లిక్కర్ కి వర్కౌట్ అవుతుంది కదా. ఎస్ కరెక్ట్. మనం ఒక కొత్త బ్రాండ్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది? ఆ గ్లాస్ ఇటు. ఓ సూపర్. ఈ బ్రాండ్ పేరు ఫ్రెండ్స్ మిక్స్. ప్రేమ, బ్రాండీ, కొంచెం పిచ్చితనం కూడా కలిస్తే ఇక రాబోయే 3 రోజులు మన జీవితంలో మర్చిపోలేని రోజులుగా మారతాయి. యా, Cheers. సో ఫ్రెండ్స్, మన ప్రేమ గురించి మాట్లాడుకుందామా? మందు కానీ ప్రేమ కానీ చాలా మ్యాచింగ్గా ఉంటుంది, రెండు మంచి కిక్ ఇస్తుంది. ఇప్పుడు మనం మన లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. రాహుల్ బెత్తగా తాగేవాడు కదా, వాడికి వాడి లిమిట్ తెలుసు, అందువల్ల ఈ సోకే. కానీ మీ సాగర్ లాగా పెద్ద సమస్య రాదు వైషు. సాగర్ డ్రింక్ చేసి ఇబ్బంది పెట్టాడు, కానీ అడ్డమైన దయ్యం సీరియల్స్ చూసి అరుస్తుంటాడు చూడు, అదే తట్టుకోలేను. కానీ మహేష్ చాలా హ్యాపీ అయితే ఇంకొక పెగ్గు ఎక్కువ వేస్తాడు, అంతే. బట్ హీ స్మార్ట్. రాహుల్ ఈ స్కూల్ నాకు నచ్చింది వాడి దగ్గర అది ఒకటి, వాడికి కోపమే రాదు, రాకుండా ఉండదు, కానీ వాడు దాన్ని ఈజీగా కంట్రోల్ చేస్తాడు. సాగర్ ఊరికి వాగుతూ ఉంటాడు, పరిచయం లేని వాళ్ళతో కూడా పిచ్చి పిచ్చిగా వాగి ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉంటుంటాడు. హీఈస్ మై స్వీట్ హార్ట్.
నేను చెప్పే విషయం మీరు నమ్ముతారో లేదో కానీ మహేష్ లో అట్రాక్ట్ అయిన విషయం ఏంటో తెలుసా? అల్లు అర్జున్ లాగా ఉంటుంది తన బాడీ స్ట్రక్చర్. ఓ, ఎవరైనా మంచి అమ్మాయి కనపడకుండా చూసుకో. మనం ఇప్పుడు సంతోషంగా నవ్వుకుంటున్నాం, కానీ ఈ 2 రోజులు మన సంతోషం ఏమవుతుందో ఏంటో. ఎందుకు అలా అన్నావు? నాకెందుకు ఈ కాటేజ్ అంతగా మంచిగా అనిపించట్లేదు. లోపలేదో ప్రేతాత్మ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏ ఏంటి ఇది? ఎందుకులా చెప్తున్నావు? సైలెంట్గా ఉండు. ఐ లైక్ దిస్ ప్లేస్. కరెక్టే. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము, మంచి మూడ్లో ఉన్నట్టున్నావు. ఆ జన్మ జన్మల అనుబంధము. అయితే నా బుజ్జి కదా, వెయిట్ చేయి. ఓకే. రాహుల్, రాహుల్, ఆ? ఇక్కడ రా. ఏమైంది? ఇప్పుడేమైంది? ఎవరో వచ్చి వెళ్ళినట్టు ఉన్నారు. రా, ఒకటి ఇక్కడ చూడు. ఏంటి? హే, అయ్యో. ఇక్కడ ఏం లేదురా. ఆ రోష్ని లేనిపో అనవసరంగా నీలో దిగులు పెంచేసింది. దా మనం వెళ్ళి మన పని చూసుకుందాం. ఉమిలే, ఉకిలే. హే హాయ్ నటాషా. రాహుల్ ఎక్కడ? బెడ్రూమ్లో. నేను ఒకసారి ట్రై చేయనా? ఏంటి అది? లేదు, నువ్వు ఒక్కదానివే కుకింగ్ చేస్తున్నావు కదా, కుకింగ్ ట్రై చేద్దామని. నో థ్యాంక్స్. వైశాలి రోష్ని ఇప్పుడు వస్తారు. నేనైతే ఒక 5 minutesలో ఫినిష్ చేసేస్తాను. నేను రాత్రి పడుకున్నావా? సాగర్, ఆ, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? హా, అది వచ్చి నేను చెప్తాను. సాగర్కి నేను ఒక 5 నిమిషం కావాలట. ఏం కావాలంట? అదేం కాదు, కుక్ చేయడానికి ఈ ప్లేస్ కావాలట. నీకు వేరే పనేం లేదా? నువ్వు రూమ్కి వెళ్ళు, నేను వస్తున్నాను. నీ సంగతి అక్కడ చూసుకుంటా. మోహన్ చూడేలా ఉంది. లేదు, నేను ఒప్పుకోను. నటాష్ అది కొంచెం పెద్ద సైజ్. లేదు, చిన్న సైజే. రే, డోంట్ ఆర్గ్యూ విత్ మీ, ఓకే? సరే వదిలే. ఐ కాంట్ లీవ్ ఇట్ లైక్ దాట్. చూసి నాకు తెలీదా సైజ్ ఎంతని? నటాషా, నీ సైజ్ పెద్దది కదా. సైజా? సాగర్ ఏం మాట్లాడుతున్నావు? అసలు సిగ్గు లేదా? మహేష్, ఏంటిది? దిస్ ఇస్ టూ మచ్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, నువ్వేం మాట్లాడకర్లా, జస్ట్ షట్ అప్. వై షుడ్ ఐ? నీకు గాజులు కొనేటప్పుడు నటాషా కూడా కొందాం అనుకున్నాం. అప్పుడు మహేష్ చెప్పాడు తన సైజ్ చిన్నది, ఇంకోటి తీసుకోమని. తను చబ్బీగా ఉంటుంది కదా, అందుకే పెద్ద సైజ్ తీసుకున్నా. అంతే, దీంట్లో తప్పేముంది? ఇది తప్పే కాదు. ఇవ్వు. తీసుకో. అవును, నువ్వెందుకు టెన్షన్ అవుతావు? అనవసరంగా 2 జెంటల్మెన్ని అపార్థం చేసుకున్నావు. వాట్ అ గర్ల్ యు ఆర్.